నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు సుశీల్ కుమార్ గారు చనిపోయిన రోజు. వాళ్ళ భార్య నాగలక్ష్మి గారు బొల్లారంలో ఉంటారు. మేడం వాళ్ళు సార్ కాలం చేసిన రోజు నుంచి కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఇప్పటికి 4వ సంవత్సరం అవుతుంది. మేడం వాళ్ళు నాగలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు, అలాగే వాళ్ళ అత్తమామలు, వాళ్ళ మరిది గారు అందరూ కలిపి ఎవ్రీ ఇయర్ సార్ పుట్టినరోజు అని కానీ, అలాగే సార్ సంవత్సరం కానీ మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెడితే సార్ పెట్టినట్టుగా భావించి, ఈరోజు మేడంకి కాలు బాగోలేదు, ఏంటంటే చిన్న జారిపడి కొన్ని సర్జరీ అయింది. దానివల్ల మేడం కుదరలేకపోయినా కూడా నా రిక్వెస్ట్ మేరకు మేడం రావాలి తప్పకుండా అని చెప్తే, అంత ఇబ్బందులు కూడా మేడము మన విజన్ ఫౌండేషన్కి రావడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా మేడం చేతుల మీద చక్కగా భోజనం పెట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా భోజనం పెట్టి, అలాగే మేడం కూడా భోజనం చేయడం జరిగింది. అమ్మ, మీకు సార్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, అలాగే విజన్ ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీరు అందరూ ఏదైతే అనుకున్నారో అవన్నీ జరగాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటన్నది మన వైకుంఠం గారు చెప్తారు. కాలం చేసిన వారి పేరు కీర్తిశేషులు జి సుశీల్ కుమార్ గారు. సార్ వాళ్ళ భార్య గారి పేరు జి నాగలక్ష్మి గారు. సార్ వాళ్ళ పెద్దబ్బాయి పేరు శ్రీ గణేష్, చిన్నబ్బాయి పేరు సుశ్రిత్. సార్ వాళ్ళ నాన్నగారి పేరు జి గంగారాం గారు, అమ్మగారి పేరు ఇందిరా గారు. సార్ వాళ్ళ మామయ్య గారి పేరు లక్ష్మీకాంత్ గారు, అత్తయ్య గారి పేరు కూడా ఇందిరా గారే. సార్ వాళ్ళ బ్రదర్ పేరు సునీల్ కుమార్ గారు. వీరి వైఫ్ పేరు రజిత గారు. వీరి పిల్లల పేర్లు సరయు, తేజల్, లౌక్య. సార్ వాళ్ళ రిలేటివ్ కూడా రావడం జరిగింది, అతని పేరు నైనాన్స్. అమ్మా, మీకు అందరికీ కూడా మన విజన్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ఒక పెద్ద కుటుంబం ఉంది, ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ మంచి అయినా చెడైనా అందరూ కూడా కలిసి చేసుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా యాక్చువల్లీ మీరు రావడం అవసరం లేదు, కానీ అందరూ కూడా అంత దూరం నుంచి కూడా నిజామాబాద్ నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమం కోసం. చాలా సంతోషం. మీరందరూ నుండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన విజన్ ఫౌండేషన్ తరఫున తలుచుకుంటున్నాం. అలాగే దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా. కన్నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా. కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. ఏ పుస్తకము నేర్పించని పాఠం ఇదిరా. నీతో నువ్వు యుద్ధం చేస్తూ సాగాలిరా. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. ధైర్యంగా వెతుకు, దారి దొరుకును సోదరా. పడుతూ పడుతూ ఉన్నా, పొరబడుతూ పడుతూ ఉన్నా, తడబడకు విడకు ఎప్పుడు పరీక్షలు ఎదురైనా. నెడుతూ ఉన్నా, విధి వలలే విసురుతూ ఉన్నా, ఎదురెళుతూ తెంచుకు వెళ్ళు సంకెళ్ళే ఎన్నున్నా. చూడు 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 చరితలు చూడు, తెలుపును సత్యాలు. ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు. కష్టమొచ్చినా వదలకు పట్టు, ఎక్కాలోయ్ గట్టు. శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు. ధైర్యంగా వెతుకు, దారి దొరుకును సోదరా.
కనిపెట్టి ఆకలి ముప్పు వలసెళ్ళును గువ్వల గుంపు తప్పదు అనుకుంటే నీ చోటు మారితే ఏం తప్పు వడగాలులు తరుముతూ ఉంటే ఎగిరెళ్ళునులే ఆ మబ్బు తడిగాలులు తాకిన వేళ కురిపించునులే చినుకు తిప్పలన్నీ ఉన్న తప్పు చెయ్యకుంటే అది రాని గెలుపు ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలని చూపిస్తూ ఓర్పు తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు నొప్పి లేని జన్మే ఉండదురా కనరాగను విప్పు నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా